सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. శరణు ఇప్పుడు చేతు బ్రోమయ్యా విఘ్నరాయ నీకు శరణు వేగ వేగ బ్రోమయ్యా ఏకదంతా మేలుమయ్యా వేగ వేగ బ్రోమయ్యా వేగదంతా మేలుమయ్యా వేగ వేగ బ్రోమయ్యా విఘ్నరాయ విఘ్నహరణ అగ్రజుండావో దేవా విఘ్నరాయ విఘ్నహరణ అగ్రజుండావో దేవా విఘ్నరాయ విఘ్నహరణ భద్రపాద శుద్ధ సౌతి భక్తి మీరా గొలసేదాము భద్రపాద శుద్ధ సౌతి సౌతి భక్తి మీరా గొలసేదాము భద్రపాద శుద్ధ సౌతి నాగవాసులైన మీకు నమ్మి మృక్కువాలయో నాగవాసులైన మీకు నమ్మి మృక్కునిడువ
మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడు చేతు బ్రోవుమయ్యా విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయ్యా. వేగ వేగ బ్రోవుమయ్యా ఏకదంత మేలుమయ్యా లోకమెల్ల నీవే కదా విఘ్నరాయ విఘ్నారణ అగ్రజుండవో దేవా భద్రపద శుద్ధ చౌతి భక్తి మీర గొలచెదాము నాగవాసులైన మీకు నమ్మి మ్రొక్కులిడువలయు రాజా మహారాజా నిర్మల్ రాజా వెంకట ఈ యొక్క పాత్ర ఓగులవైన మల్లేష్ ఒడేడు వాస్తవ్యులు మహంబుడ్డన్ కానా హే అధిపతుడను నానా మహంబుడ్డన్ కానా అయోధ్యాపురి అధిపతుడను నానా మహంబుడ్డన్ కానా హే మైనా మహంబుడ్డన్ కానా హే విమల కమల భోగం సుశీల ముగ్గురు నాదగు భార్యలు హే విమల కమల భోగం సుశీల ముగ్గురు నాదగు భార్యలు హే ముగ్గురు నాదగు భార్యలు హే ముగ్గురు భార్యల ముద ముద్ద సేకొని అయోధ్యను నేనేలుతా హే అయోధ్య నగరం బేలితే హే కక్క నక్క పిల్లి ఎలుక నలుగురు నాదు జమానులు హే కుక్క నక్క పిల్లి ఎలుక నలుగురు నాదు జమానులు హే నలుగురు నాదు జమానులు హే తాళ్ళగడ్డ తబాదలైతే ఈదుల గడ్డ ఏలెద హే తాళ్ళగడ్డ తబాదలైతే ఈదుల గడ్డ ఏలెద హే గడ్డ తపాదలైతే ఈదులగడ్డ ఏలదే ఈదుల గడ్డ ఏలెద హే ఈదులగడ్డ ఏలదే ఈదులగడ్డ తబాదలైతే ఈదులగడ్డ తబాదలైతే తల్లల నేను వండెద హే ఈదులగడ్డ తపాదలైతే కాలల నేను వండెదే అల్లల్లా నేనుండెద హే కాలల నేనుండెదే ఓటర్ల తింటాం మోటర్ల వంటం మోటర్ల తింటాం మోటర్ల వంటం ఓటర్ల తింటాం మోటర్ల వంటం మోటర్ల తింటాం మోటర్ల వంటం అప్పులోనికి అసలుకే దొరకం అప్పులోడికి అసలు కొడుదాం అప్పులోడికి అసలుకే దొరకం అప్పులోడికి అసలు కొడుదాం అయోధ్యాపురి అవ్వదారిని నామం బుడ్డన్ కానా హే మై నామం బుడ్డన్ కానా హే హే బేటా అయ్యా ఏంది ఈడ గడబేడ కోనే గడపెడ కాదయ్యా ఇది ఆ రామాయణమా ఇది చిత్తల రామాయణం హౌ ఆ, ఎన్ని రోజుల కథ ఇది 6 రోజులు 6 రోజుల కథ ఆ, 5 రోజులే ఉంటది కదా 5 రోజులు ఉంటుందా ఆ ఎక్కడ 5 రోజులు ఉంటుంది అంటున్నారా అవును కదా మేము ఉడేటి కదా 6 రోజులు పెట్టినాం 6 రోజుల 6 రోజులు చివరి రోజు మైరావణ చివరి రోజు మైరావణ ఆ, మరి ఒకటి మీకు ఎక్కువ ఎందుకు ఉంటది అని అనుకున్నా అదే మరి రామాయణం అయితే 5 రోజులని మీకెరిక ఓ మరి సాయం అందరు మంచిగా ఉన్నారా ఇంత మంచే గాని మర్యాదకు కొంచెం తక్కువ అయిందయా ఏంది చెప్పు ఏది ఆ, నేను ఏంటిది ఆ, వీడికి వచ్చిన ఆ. మర్యాద ఏది సారు ఆ, అప్పుడే రాంగ మర్యాద చేయాలంటే మాకు కూడా కష్టమే కదా ఓ, చేస్తాం మెల్లగా ఏదో ఒకటి పెట్టరాదు ఈడ మరి ఆ, మీరు ఎక్కడ అయోధ్యలో ఓ దశరథ మహారాజుకా ముసలోనికా
ముసలోడైనా రాజు రాజేనాయా. ఆ రాజుకు మీరు నేను సేవకుణ్ణి, ఓహో ఆ రాజుకు నేను మంత్రిని, మంత్రివా? మా మహారాజుకు నేను మంత్రిని. ఆ, ముగ్గురు భార్యలు, ఉమ్, విమల, కమల, సుశీల. ఆ, ఆ ముగ్గురు భార్యలతోనే కుక్క, నక్క, పిల్లి, ఎలుక నా జవాన్లు. జవాన్లు అంటే కొడుకులా? కొడుకులు ఆ, కుక్కకు ఓసారి పుట్టించిన, నక్కను ఒకసారి పుట్టించిన, ఎలుకను ఒకసారి పుట్టించిన నానే ఆ కథ చల్లకుండా. కొడుకులు ఉంటారు, ఆ, ఆ. నా కొడుకులు వేరే ఉంటారు కానీ నీ కొడుకులు ఎవరు? నా కొడుకుల చరిత్ర వేరే చెప్తా. అషాన్, హుషాన్, ఇంకా గఫర్, బఫర్ ఆ, వాళ్ళు నా కొడుకులు. ఆ. వాళ్ళ చరిత్ర రేపు చెప్పుకుందాం కానీ మర్యాద కురిసేది అరే మర్చిపోయి లేపు. ఒక కుర్చీ తేపో. పాపం రాజు అత్తే గిట్లుంటుంది. సాయము, ఎందుకంటే మేము కొత్తగా కదా కుర్చీలు ఇప్పుడే. మంచిగా సరే కానీ భయపడకు. మంచిగా మీరు రండి ముందు కూర్చోండి, రండి ముందుకు, ఎందుకంటే మంచిగా. మంచిగానే. ఓకే ఓకే. ఓకే, చాలా కంఫర్ట్గా ఉన్నదయ్యా. కాదు, ఈ కుర్చీ మంచిగా లేకుండా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? ఈ కుర్చీ చేసుడు పడాలి. అబ్బా, అయ్యా నొప్పి లేచిందా? మళ్ళా మంచిగా ఎత్త పట్టు. అరిసెమ్మలు రా అయ్యా, సావగొట్టబడితివి. మళ్ళీ వేస్తే పట్టు. మంచిగా లేపాయి. మీరు ఇటు చూస్తే వెయ్యరాదు, అడుగుడు ఉంది. లేపాయి ఒక్కసారి. లేపేయాలా? కూర్చోండి సారు. ఇదేనా కురిసేసే విధానం? ఆ, ఇప్పుడు ఇట్లా ఎత్తే ఏడ కూసోవాలి? సరే సార్ మీరేయండి నాకు. ఇట్లా లేపి ఇట్లా వేయాలి. ఆహా, నేనే ఇద్దామనుకున్నా, మీరే చెప్పారు. ఇప్పుడు కూసో. మరి కూర్చోండి. ఎట్లా కూసోవాలి ఎరికేనా? ఇప్పుడు నువ్వు కూసోవాలి. ఇగో ఈడో కాలు, ఈడో కాలు, ఈడ చేయి పట్టుకొని దీని మీద కూసోవాలి. అట్లా? సరే ఒక్కసారి ట్రైనింగ్. కూర్చోండి. నేను గట్ట కూర్చోరు, నేను కూర్చుండేది వేరే ఉంటది. ఎట్లా? ఇట్లా లేపేస్తే ఇట్లా ఇట్లా కూర్చోవాలి. ఏదో అది నడిపిస్తారా ఏంది? మరి ఇట్లనే ఉంటది. ఇది ఇది కుర్చీ కూర్చుండు అన్నట్ట. చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఊపెట్టడానికి కూడా మంచిగా సాయం మంచిగా ఉంది. మరి మంచిగా ఉన్నదా? నేను కూడా ట్రైనింగ్ అయ్యి అప్పుడు ఇప్పుడు ఇట్లానే కూర్చుంటా మరి. అంతేనా? అవును. నేర్చుకోర్రి, ఇట్లా కూర్చోవాలి. అవును, కూర్చునేది ఇట్లా. సరే సాయం, మీరేమన్నా పర్మిషన్ గిర్పించారు అడుగుతారా? పర్మిషన్ కావాలి. ఇక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఎన్ని రోజుల కథ, ఒక రోజు ఎక్కువ అయితే మాత్రం మంచిగా ఉండదు. ఊకోను ఊకోను కాదు, 6 రోజులు ఇక్కడ ఎవరిని అడగాలి? ఇంత షీప్ అని నేను కనబడతా అంటే ఎవరిని అడుగుతావు? కాదు, మేము సర్పంచ్ బాబుని అడిగినాం. అవు గంతే. అయిపోయిందా? సర్పంచ్ సాబ్ అడిగితే అయిపోయానా? మీరు కూడా మిమ్మల్ని అడిగేది ఉంటుంది కదా. మర్చిపోయినావా? లేదమ్మా, నేను లేను. మొన్న కొంచెం లీవ్ మీద బయటకు పోయింది. ఇంటికి ఇట్లా పోయినావా? ఇంటికి పోయినా నేను. అమ్మ లేదా? నేను మర్చిపోయినా. మీ ఇంటికి పోయినా, అమ్మ ఉన్నది. అమ్మ ఉన్నది. సార్ ఎటు పోయిందంటే ఇప్పుడే కరీంనగర్ మీరు డ్యూటీ చేస్తారట కదా ప్రొద్దున. డ్యూటీ గురించి డ్యూటీకి వెళ్ళిందట. బయట పడతాయి. డ్యూటీకి వెళ్ళినవాట. మరి సారు మరి ఇట్లా మాకు ఒక సంతకం చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వద్దు అంటే, సార్ లేకుంటే నువ్వు రారాదన్నది నన్ను. సార్ లేకుంటే ఏంది? సార్ లేకుంటే నేను చేస్తా అన్నది. పోయినావా లోపలి దాకా? లోపల బయటనే ఉండి లోపలికి పోయినా. మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. మంచిగా ఛాయ్ చేసింది, ఛాయ్ పోసినాం, అన్ని పోసినాం. సార్ లేకుంటే అప్పుడు ఇప్పుడు రమ్మన్నది. లేనప్పుడే రమ్మంటది. అయితే అట్లనకమ్మా, సారుకు మాకు బాగా మర్యాద ఉన్నది. మీరైతే సంతకం చేసిండ్రు కదా, మాకేం భయం లేదని చెప్పి ఇక మేము వెళ్ళొచ్చినాం సార్. అమ్మాయి మంచిగా, అమ్మ మంచిది. మరి మీరు లేకుంటే పోయినావు అంతా కాకు. మనం ఏదో టైంకి పోతుంది. 7:30 తానం చేస్తాయి కాదురా, రోజు 7 గంటలకు. టైంలో ఎందుకు పోయినావు? తానం కాదు, తానం చేస్తానని తయారైంది. మమ్మల్ని చూసేవారో తానం గీనమంతా బంద్ చేసింది. ఎందుకు వచ్చిండ్రు రా అన్నది. అయ్యానులే, అమ్మ నీ దండం పెడతాం, మాకు పర్మిషన్ కావాలన్నాం. ఇప్పుడు నా సంసారాన్ని మొత్తం రోడ్డు మించి గిట్టే రోడ్డు మీకు ఎక్కుతానవేమి? లేలే, నా బిడ్డ మీరు ఎప్పుడు అన్నారు అండి అన్నది.
నిన్ను బిడ్డ అన్నది. లేదు మీరు ఎప్పుడు అన్నారు రండి అంటే సార్లు అయినప్పుడు రన్నమ్మ అన్నది. నిన్ను బాపాన్లే పెద్ద బాపాన్లే నిన్ను బిడ్డ అన్నది. అది సారు నువ్వెట్లా బిడ్డ అయినావు నాకు అర్థం కాదు. అయితే మేము నాకు పుట్టామన్నా పెండ సార్ మేము పరకాంతలను మాతృ భావమనేటి వారం. అచ్చా ఓకే గట్లా మంచోనివే బిడ్డ. పరకాంతలను మాతృ భావం అనేటి అఖిల విద్యలను కనుగొన్నవారు. అవును అందుకే మేము చాలా మంచిగా చూస్తాం. మంచిగా చూసినావా? సరేరా సరే సాయి ఈ రోజు మనం ఏం జరుపుతాం? రెండో నెంబర్. రామం నిచాచర వినాచకరం నమామి నమస్తే నమో నమః. శ్రీరామచంద్ర మహారాజుకి జై. అది కిందికి పెడతాను జరగడం కూడా అదృష్టంగా భావించాను. లక్ష్మీ రమణుండను రానే శ్రీత జన పరిపాలుండను రా. శ్రీలక్ష్మీ రమణుండను రానే శ్రీలక్ష్మీ రమణుండను రానే శ్రీమన్నారాయణుడను రా. బాలాక్షుని మిత్రుండను రానే పరమ దయాకరణను గణరా. బాలాక్షుని మిత్రుండను రానే పరమ దయాకరణను గణరా. దయాకరుడను గణరా. చేర విషయనుండను రానే శ్రీత జన రక్షకుండను రా. శ్రీరామేశయనుండను రానే శ్రీత జన రక్షకుండను రా. పరంగ వేదము చదివిన వాడను గరుడ వాహనుడనను ఘనరా. దుష్టుల శిక్షించుటకైనే నవతారంబును దాల్చితిరా. కొరకై అవతారంబులు దాల్చితిరా. శ్రీలక్ష్మీ రమణుండను రానే శ్రీమన్నారాయణుడను రా. పటపత్రాశయనుండను రానే ఆదిలక్ష్మిలోలుండను రా. పటపత్రాశయనుండను రానే ఆదిలక్ష్మిలోలుండను రా. అరుణ హృదయుడ ధరల కంటునే హరవిందుండని వాడను రా. అరుణ హృదయుడ ధరల కంటుడం హరవిందుండని వాడను రా. దాసి పుచ్చయ పల్లెల వెలసిన దాసులు విలువగ వచ్చితిరా. నే దాసులు విలువగ వచ్చితిరా. శ్రీలక్ష్మీ రమణుండను రానే శ్రీమన్నారాయణుడను రా. నే శ్రీమన్నారాయణుడను రా. అయ్యా స్వామి సేవకా మీకు ఏమా వందనము స్వామి. చల్లగా వర్ధిల్లుము. మీ యొక్క నామాంకితము తెలపండి. నా నామాంకితము తెలిపేద వినుము. అవును కదా.
నా నామము శ్రీనారాయణమూర్తి అని అందరు, అవు విష్ణుమూర్తి అని అందరు. అవును 14 లోకములు ఏలేవాడను, అవును. శేషశయనుపై పవలించేవాడను. అవునా? నా నామము విష్ణుమూర్తి అని అందరు సేవక. శ్రీ మహావిష్ణువు అంటే మీరేనా స్వామి? అవును. అవునా స్వామి? మీ యొక్క సంస్థానం ఎక్కడ? మాది వైకుంఠపురము, ఆ, శేషశయనుపై పవలించేవారము. ఆహా, ఆదిశేషునిపై పౌలించేది మీరేనా స్వామి? అవును. మీ యొక్క భార్య పేరు? మీ శ్రీలక్ష్మి అని అందరు మా భార్య అయ్యాగు. మీ యొక్క భార్య పేరు శ్రీలక్ష్మినా? అవును. మీరు వైకుంఠాన్ని పరిపాలించే స్వాములు? అవును. అవునా స్వామి? ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారు మరి? ఇప్పుడా? అవును కదా స్వామి. శేష వైకుంఠ ద్వారం వెళ్ళుచున్నవాడము. వైకుంఠపురం నాకు వెళ్తున్నారా స్వామి? అవును. అలాగే పదండి, రండి. నజమ ప్రమేయం సీతాపతిం రజుకులాందయ రత్నదీపం హాజానుబావు అరవింద దయాయదాక్షం నామం నామం నిరాచర వినాశకరం నమామి నమస్తే నమః. హమ్మలారనే వచ్చి తిని సభ వాంచ తోడుగా నన్ను గన్నరే. అమ్మలారనే వచ్చి సభవాంచ తోడ నన్ను కనుగొనరే. అమ్మలారనే వచ్చి తిని సభ వాంచ తోడుగా నన్ను గన్నరే. అమ్మలారనే వచ్చి సభవాంచ తోడ నన్ను కనుగొనరే. ధరణిలోన భూలక్ష్మీదేవి అని జనులు విలిచదరు విను చెలియా. ధరణిలోన భూలక్ష్మీదేవి అని జనులు పిలుచురే ఓ చెలియా. ధరణిలోన భూలక్ష్మీదేవి అని జనులు విలిచదరు విను చెలియా. ధరణిలోన భూలక్ష్మీదేవి అని జనులు పొగుడుతురే ఓ చెలియా. కాళ్ళ గజ్జలు గల్లున మోగగ కదలి వచ్చి తిని వినరమ్మా. కాల గజ్జలు గల్లున మోగగ కదలి వచ్చి తిని వినరమ్మా. అమ్మలారనే వచ్చి తిని సభ పంచ తోడుగా నన్ను కొనరే. అమ్మలారనే వచ్చి సభవాంచ తోడ నన్ను కనుగొనరే. అమ్మలారనే వచ్చి తిని సభ పంచ తోడుగా నన్ను కొనరే. అమ్మలారనే వచ్చి సభవాంచ తోడ నన్ను కనుగొనరే. దుస్తులు చేసే గాతకు నేను తాళలేకయుంటిన చెలియా. దుస్తులు చేసే గాతకు నేను తాళలేకయుంటిన చెలియా. అన్నాయినా ఆది విష్ణుతో విన్నవించదను వినరమ్మా. వినయమ్ముగా వైకుంఠపురముకు ఇప్పుడే వేగద వినరమ్మా. వినయంబుగా వైకుంఠపురముకు ఇప్పుడే వేగద వినరమ్మా. ధరణి వెలసిన ఓడేడులో భక్తులను కాపాడదగా. అమ్మలారనే వచ్చి తిని సభ వాంచ తోడుగా నన్ను గన్నరే. అమ్మలారనే వచ్చి తిని సభ వాంచ తోడుగా నన్ను గన్నరే. అమ్మలారనే వచ్చి సభవాంచ తోడ నన్ను కనుగొనరే. హా జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మా. జన్మ జన్మకు నీకు రుణపడి ఉంటానే. జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మా. జన్మ జన్మకు నీకు రుణపడి ఉంటానే. ఆహా, అమ్మా చెలి మీ యొక్క నామాంకితము ఎక్కడికో వెళ్ళుచున్నారు మాత? మా నామాంకితము అవు భూలక్ష్మీదేవి అని పిలుచురు. భూమాత. భూమాత అని పిలిచెదరు.
ఈ సకల లోకాలను మోసే భారము ఈ సకల లోకాలను మోసే భారం అంతా నాదే. అవునా తల్లి? అవును. ఎక్కడికో వెళుతున్నావు తల్లి? ఈ దుష్టులు చేసే పాప ఘోరాలను చూడలేక అవు మా అన్నకు ఆది విష్ణు దగ్గరికి నేను మొరపెట్టుకోవడానికి వెళ్తున్నదానమ్మా. అవునా తల్లి? నేను కూడా మొరపెట్టుకుంటా. బాగా పాప పాలు తయారైన పా తల్లి పోదాం. అన్నయ్య చెల్లెలా నీకు ఇదే వందనములు అన్నయ్య. చిరంజీవి సుఖంగా నుండుము. చెల్లెలా అన్నయ్య నీ ముఖము చిన్నబోయినది కారణమేమిటి? అన్నయ్య చెప్పదా వినుము నా బాధలు. అలాగే తెలుపుము చెల్లెలా. వినవయ్యాది నారాయణ ఒక్క మనవి తెలిపెద చేచయనా. వినవయ్యాది నారాయణ ఒక మనవి తెలిపెద శేషాశయనా. వినవయ్యా ఆది నారాయణ వినవయ్యా నీవు నా మదిని చింతాగించి. వినవయ్యా నీవు నా మనవి చింతాగించి. మనవి చింతాగించి మనసులో దయ నుంచి. వినవయ్యా ఆది నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశయనా. వినవయ్యా ఆది నారాయణ ఒక్క మనవి తెలిపెద చేచయనా. వినవయ్యాది నారాయణ ఒక్క మనవి తెలిపెద శేషాశయనా. వినవయ్యా ఆది నారాయణ. అన్నయ్య చెల్లెలా భూదేవి ఈ దుష్టులు చేసే పాపఘోరాలను చూడలేక నేను మీ వద్దకు వచ్చిన వాడిన అన్నయ్య. అలాగే చెల్లెలా. చింతానందకు మా భూదేవి నీదు చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి నీదు చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. నీదు చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. నీదు చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. పంతుముతో దుష్టుల పట్టి వారించేదా. పంతముతో దుష్టుల పట్టి వారించేదా. పంతముతో దుష్టుల పట్టి వారించేదా. పంతముతో దుష్టుల పట్టి వారించేదా. ఇంత లోపల భక్తుల ఇప్పుడే రక్షించెదను. చింతానందకు మా భూదేవి. ఏదో చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. నీదు చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. ఏదో చింతాదిర్చెదను భూదేవి. చింతానందకు మా భూదేవి. చెల్లెలా భూదేవి అన్నయ్య నీవు చింతపడకము. ఆ రాక్షసుల వధించదను. నీవు చింతపడకము. ధరణిలో రావణాసురుడు జనుల దక్కానివ్వడు దండి సూర్యుడు. ధరణిలో రావణాసురుడు బ్రతుకానివ్వడు దండి సూర్యుడు. ధరణిలో రావణాసురుడు. జనుల బతుకానివ్వడు దండి సూర్యుడు. ధరణిలో రావణాసురుడు జనుల బ్రతుకానివ్వడు దండి సూర్యుడు. ధరణిలో రావణాసురుడు. సురము నాజవరిచే మరణము లేకుండా. సురము నాయవరిచే మరణంబు లేకుండా. సురము నాజవరిచే మరణము లేకుండా. సురము నాయవరిచే మరణంబు లేకుండా. పరమేశ్వరుని తోడ వరములు తీసుకొని. ధరణిలో
రావణాసురుడు ప్రజల బ్రతుకాని వడుదండే సూరుడు ధరణిలో రావణాసురుడు జనుల బతుకానివ్వడు దండే సూర్యుడు ధరణిలో రావణాసురుడు జనుల బ్రతుకాని వడుదండే సూరుడు ధరణిలో రావణాసురుడు అన్నయ్య చెల్లెలా భూదేవి ఆ పరమేశ్వరుని వరంబులు చేకొని మరణంబు లేక ఉన్నవాడు అన్నయ్య అవునా? అతడిని నువ్వు శిక్షింపి మమ్ముల రక్షించాలి అన్నయ్య. చెల్లెలా అన్నయ్య బుగులు చందకు మా భూదేవి నీదు బుగులు తీర్చెదను భూదేవి 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 బుగులు చందకు మా భూదేవి పంతముతో దుష్టుల పట్టి వాదించేదా పంతముతో దుష్టుల పట్టి వాదించేదా పంతముతో దుష్టుల పట్టి వాదించేదా పంతముతో దుష్టుల పట్టి వాదించేదా ఇంతలో పలలేగి ఇప్పుడే దుంచదయికను బుగులు చందకు మా భూదేవి నీదు బుగులు తీర్చెదను భూదేవి బుగులు చందకు మా భూదేవి నీదు చెల్లెలా అన్నయ్య నీవు ఆ రాక్షసులకు భయపడకము ఏమి భయలేదు నేను ఉన్నాను కదా ఇప్పుడే వారిని సంహరించదను సురలందారిని వట్టినాడు వింత గాతా చేయుతుండే గనుడు సురలందారిని వట్టినాడు ఇంత గాథా చేయుతుండే గనుడు సురులందరి వట్టినాడు పరమేశుని వరము చే పాపాత్ముడు దుష్టుడు పరమేశుని వరమాని పాపాత్ముడు దృంచుడు పరమేశుని వరము చే పాపాత్ముడు దుష్టుడు పరమేశుని వరము చే పాపాత్ముడు దృంచుడు 30 కోట్లాది దేవతల చెరగొన్నడు చాలా కష్ట పెడుతున్నట్టి వాడు సురులాను వాటి ఇంత గాతా చేయుతుండే గనుడు సురలందారిని వట్టినాడు ఇంత కాతాయేయుసుండేవాడు సురులందరినీ బట్టినాడు. అన్నయ్య చెల్లెలా భూదేవి 30 కోట్లాది దేవతలను చెరనుగొన్నవాడు ఆ రావణాసురుని నువ్వెట్లయినా భూభారము నుంచి మమ్మల్ని కాపాడాలి అన్నయ్య. అలాగే చెల్లెలా 14 భువనములు వెతికెదా నేను దుష్టులను హతము గావించెదా 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 14 భువనములో వెతికెదా తైనా నేను అవతారములు దాల్చి ఏ రీతిగా నేను అవతారములు దాల్చి తైనా నేను అవతారములు దాల్చి ఏ రీతిగా నేను అవతారములు దాల్చి భూమిపై రాక్షసుల గూల్చే దానికనైనా 14 భువనములు వెతికెదా నేను దుష్టులను హతము గావించెదా
భూదేవి, అన్నయ్య నీవు బాధపడకు. 14 భువనములు వెతికి తిరిగి ఏ అవతారం ఎత్తాలనో చూసుకొని నీ బాధ తీర్చేదను. అలాగనే అన్నయ్య చెప్పదా వినుము. తెలుపుము. ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకనయున్నవారు. ధరణిలో దశరథరాజు అతనికి సుతులు లేకనయున్నవారు. ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకనయున్నవారు. ధరణిలో దశరథరాజు అన్నయ్య లేకనయున్నవారు. ధరణిలో దశరథరాజు అతనికి 4 సుతులాను ఇచ్చియు. అతనికి 4 వరములను ఇచ్చియు. అతనికి 4 సుతులాను ఇచ్చియు. అతనికి 4 సుతులను ఇచ్చియు. మమ్మున పాలించి ఇకను రక్షింపుము. ధరణిలో దశరథరాజు అతనికి సుతులు లేకనయున్నవాడు. ధరణిలో దశరథరాజు అతడు సుతులు లేకనయున్నవారు. ధరణిలో దశరథరాజు అతని సుతులు లేకనయున్నవాడు. ధరణిలో దశరథరాజు అన్నయ్య చెల్లెలా, ఆ దశరథ మహారాజుకు పుత్ర సంతానము లేక ఉన్నవారు. అతనికి 4 కుమారులై జన్మించి మీరు ఎటులా జన్మించి నాకు వివరము తెలిపెదరో తెలుపుము అన్నయ్య. చెల్లెలా, అలాగే తెలిపేదను. చెల్లెలా, అన్నయ్య సరే నీవు అన్నటులా నేను కులమందు జన్మించేదాను. సరే నీవు అన్నటులా నేను రాగు కులమందు జన్మించేదాను. సరే నీవు అన్నటులా నేను రఘు కులమందు జన్మించేదాను. సరే నీవు అన్నటులా నేను రాజు కులమందు జన్మించేదాను. సరే నీవు అన్నటులా నేను ఆదిశేషుని పిలిచేదాను. అన్నయ్య నేను లక్ష్మణుణ్ణి గావించేదాను. ఆదిశేషుని పిలిచేదాను. నేను లక్ష్మణుని గావించేదాను. ఆదిశేషుని పిలిచేదాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాజ్ఞుల చేసేదాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాయుల గావించేదాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాజ్ఞుల చేసేదాగాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాయుల గావించేదాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాజ్ఞుల చేసేదాను. శంకు చక్రము పట్టేదాను. భరత చిత్రాయుల గావించేదాను. శంకు చక్రము పట్టేదాను. శ్రీలక్ష్మిని పిలిచేదాను. నేను సీతాను గావించేదాను. శ్రీలక్ష్మిని పిలిచేదాను. నేను సీతాను గావించేదాను. శ్రీలక్ష్మిని పిలిచేదాను. కౌసల్య గర్భమున నేను శ్రీరాముడనై పుట్టేదాను. కౌసల్య గర్భమున నేను
రావణ కుంభకర్ణాదుల బట్టియో రావణ కుంభకర్ణాదుల వధించి రావణ కుంభకర్ణాదులను వధించి రావణ కుంభకర్ణాదుల వధించి రావణ కుంభకర్ణాదులను వధించి రావణ కుంభకర్ణాదుల వధించి ఇప్పుడే పోయి నేను ఉంచేదానికనైనా గర్భమున నేను వేగ రాముడనై జన్మించేదాను కౌసల్య గర్భమున నేను శ్రీరాముడనై నే పుట్టేదాను కౌసల్య గర్భమున నేను శ్రీరాముడనై నే పుట్టేదాను కౌసల్య గర్భమున నేను చెల్లెలా భూదేవి అన్నయ్య నీవు చింతపడకము భయపడకము అలాగనే అన్నయ్య ఇక నేను నిశ్చెంతగా పోయి వచ్చేదను చెల్లెలా చెప్పేది వినుము చెప్పు అన్నయ్య లక్ష్మణుని పిలిచి అవును అన్నయ్య చెల్లెలా ఆది లక్ష్మణుని పిలిచి ఆది శేషుని చేసేదను అలాగనే అన్నయ్య చెల్లెలా అన్నయ్య ఇక చెల్లెలా శంకు చక్రము బట్టి భరత చిత్రాగ్రుల చేసేదను అలాగనే అన్నయ్య ఆది శేషుని పిలిచి లక్ష్మణుని చేసేదను శ్రీలక్ష్మిని పిలిచి సీతను చేసేదను అలాగనే అన్నయ్య నేను శ్రీరాముడనై జన్మించేదను ఇక నీవు నిశ్చాంతంగా నుండుము ఆహా అన్నయ్య ఇక నేను పోయి వచ్చేదను అలాగే భూదేవి అయోధ్యాపురి అతిపతుడను నా నామము దశరథ రాజునురా 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 కౌసల్యా కైక సుమిత్రయు ముగ్గురు నాదు భార్యలురా కౌసల్యా కైక సుమిత్ర ముగ్గురు నాదగు భార్యలురా కౌసల్యా కైక సుమిత్రయు ముగ్గురు నాదు భార్యలురా కౌసల్యా కైక సుమిత్ర ముగ్గురు నాదగు భార్యలురా ముగ్గురు భార్యలు ముదముగనుండగా అయోధ్య నగరం ఏలితిరా ముగ్గురు భార్యలు ముదముదనుండగా అయోధ్య నగరం పేలితిరా రామ లక్షణులు భరత చిత్రాగ్యులు నలుగురు నాదు కుమారులురా రామ లక్ష్మణులు భరత చిత్రాగ్యులు నలుగురు నాదు కుమారులురా నలుగురు పుత్రుల చేత పట్టుకొని రాజ్యమంత పాలించితిరా నలుగురు పుత్రుల చేత పట్టుకొని రాజ్యమంత పాలించితిరా రాజ్యమంత పాలించితిరా నే రఘువంశమున ముట్టితిరా రాజ్యమంత పాలించితిరా నే రఘువంశంబుల ముట్టితిరా అయోధ్యాపురి అతిపతుడను నా నామము దశరథ రాజునురా 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 అయ్యా మహారాజా ఎవరు నువ్వు సేవక అయ్యా ఈ అయోధ్య నగరమును పరిపాలించేది ఆవు నా నామము అయినా దశరథ మహారాజు అని అందరు దశరథ మహారాజు నువ్వేనా స్వామి అవును ఇది ఏ మా వందనము చల్లగా వర్దిల్లు చెప్పు పెళ్ళయిందా రాజా నాకు ముగ్గురు భార్యలు ముగ్గురా కొడుకు ముగ్గురా అవును అందరి ఇష్టంతోనే చేసుకున్నావా అందరి ఇష్టంతో చేసుకున్నాను ఒప్పుకున్నారా ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు మరి మా బుజ్జి ఒప్పుకోలే మహారాజా సేవక ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది నలుగురు కుమారులు నలుగురు కొడుకులేనా నలుగురు కొడుకులే
కట్నం ఇక బయటకు ఇచ్చు లేదు, మొత్తం వేసుకున్నాడు వెనక. లేదు. అయోధ్య నగరం మీది. అవును. ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలు. ఏం పేర్లు? కౌసల్య, ఆ కైక, సుమిత్రుడు. కౌసల్య, కైక, సుమిత్ర. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు కుమారుడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అవును. ముగ్గురు అయ్యా బాంచను. ముగ్గురు పానం కొట్టుకుంటాను ముగ్గురు అనగానే. సేవక అయ్యా ఇప్పుడు ముగ్గురుతోని ఎట్లా నడిచింది మరి? వారానికి ఎంతమందిని వంచినావు? రోజులు ఎన్ని ఇచ్చినావు? అంటే నాకు వర్కౌట్ అయితలేదు. నాకు ముగ్గురు. సేవక నేను కింద పడతానా మీద పడతానా? పన్నులు ఆడుకుంటాను, రాళ్ళు నన్ను దంచుతారు. ఏ సేవక అయ్యా మహారాజా, ఎక్కడికో వెళ్ళుచున్నావు మహారాజా? మహారాజా అంతఃపురానికి వెళ్ళుచున్నారా? అవును, అంతాపురమునకు వెళుతున్నాను. అవునా? అలాగే వెళ్దాం రండి మహారాజా. సేవక ఆ మహారాజా అయోధ్యాపురి తీసురాలను నామము కౌసల్యందురుగా. అయోధ్యాపురి తీసురాలను నామము కౌసల్యందురుగా. పురమేలే దశరథ రాజుకు పెద్ద భార్యను వినరమ్మా. ఈ పురమేలే దశరథ రాజుకు పెద్ద భార్యను వినరమ్మా. పెద్ద భార్యను వినరమ్మానే ప్రేమల భార్యను గనరమ్మా. పెద్ద భార్యను వినరమ్మానే ప్రేమల భార్యను గలరమ్మా. రంగు బంగారు చీత గట్టిన రమణి మనిరో వినరమ్మా. కంచు వన్నెల రవిక దొడిగిన కనకాంగిరొరే గనరమ్మా. పుత్రకమెత్తి యాగము చేయగ పుత్రుడు జన్మించని కొమ్మ. శ్రీరాముడు నా పెద్ద కుమారుడు సితజన పరిపాలుడు వినరే. శ్రీరాముడు నా పెద్ద కుమారుడు సితజన పరిపాలుడు. ధరణి వెలసిన ఓడేడులో సవలాంగుని గొని ఆడదలే. హితమతుడగు మా గురువు గారిని మరువక మదిలో దళితదలే. హితమతుడగు మా గురువు గారిని మరువక మదిలో దళితదలే. అయోధ్యాపురి తీసురాలను నామము కౌసల్యందురుగా. అయోధ్యాపురి తీసురాలను నామము కౌసల్యందురుగా. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకో నా చిలక. కట్టుకున్న చీర చూసి చిలక, నాకు కన్ను కొట్ట బుద్దాయ చిలక. కట్టుకున్న చీర చూసి చిలక, కన్ను కొట్ట బుద్దాయ చిలక. ఏం మాట్లాడతావు? అమ్మా ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నేను అయోధ్యాపురి దశరథ మహారాజు భార్యను, పెద్ద భార్య. నా నామము కౌసల్యాంధ్రు. కౌసల్యదేవి నువ్వేనావా? అవును కదా. పెద్ద భార్యవా? ఆ, పెద్దవా అంటే మొదటి భార్యను. మొదట అంటే ఇంకెందరు ఉన్నారు? ఇంకిద్దరు ఉన్నారు. ఇద్దరా? నువ్వే ఒప్పుకున్నావా? నేనే ఒప్పుకున్నా. సముద్రులు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఉన్నారు. ముగ్గురు ఒక్క తల్లి కూర్చున్న వాళ్ళే కదా మీరు? కాదు కాదు కాదా? అయినా కానీ ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా.
నీది పెద్దదే గుండె బాంచన్ అవ్వా అయితే ముగ్గురు మీరు ముగ్గురు. నీకు కొడుకులు ఎంతమంది బీటలు ఎంతమంది ఒక్కడే కుమారుడు ఒక్కడే కొడుక శ్రీరామచంద్ర. అంతేనా ఒక్కడే కొడుకు. మీ కొడుకు పేరు ఏం పేరు అవ్వా శ్రీరాముడు. శ్రీరామచంద్రుడు మీ యొక్క కొడుకు అవ్వా ఆ, అవునా తల్లి ఎక్కడికో పోతానో ఇప్పుడు నా భర్తాళం దగ్గరికి పోతున్నా. అవునా అవును మర్చిపోయినా రమ్మన్న నిన్ను తీసుకొని రమ్మన్న రావా పోదాందా మహారాణి దా రాజు పక్క కూర్చో మళ్ళీ ఇంకో వచ్చిన మళ్ళీ లేపుదా లేవాలే ఇంకో భార్య దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాబు అరవింద దళాయ దాక్షం రామం నిచాచర వినాచకరం నమామి నమస్తే కేకలేశ్వరుని వరాల పట్టిని నామము కైకయందురుగా కైకలేశ్వరుని వరాల పత్ని నామము కైకాయందురుగా దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకయందురుగా దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకయందురుగా దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా పుత్రకమిష్టము యాగము చేయగ పుత్రుడు జన్మించను నాకు పుత్రకమెత్తి యాగము చేయగ పుత్రుడు జన్మించెను నాకు పుత్రకమిష్టము యాగము చేయగ పుత్రుడు జన్మించను నాకు పుత్రకమెత్తి యాగము చేయగ పుత్రుడు జన్మించెను నాకు నవ్వుముఖము గల్ల భరతుడు నాదు కుమారుడు వినరమ్మా భరతుడు నాదు కుమారులు నన్ను వినవే తెలియలందరూ చెల్వల్లు చేయగ తెలియను కైకాయందురుగా తెలియలందరూ చేయగను తెలియను కైకాయందురుగా దూర దూరని మనసును చూసి దొండ పండు లాంటి పెదవుల చూసి ఓర ఓరని చూపుల చూసి వాళ్ళు జడవయ్యారము చూసి వాళ్ళు జడవయ్యారము చూసి వాళ్ళు జడవయ్యారము చూసి సిలుకు తీరల అందము చూసి సీటి కొడితీనే పిల్లో మంజులా నీ సూపుల పడితీనే సిలుకు తీరల అందము చూసి సీటి కొడితీనే, పిల్లో మంజులా నీ సూపుల పడితీనే. నా కంటి మీద కొనుకు మరి పడితీనే పిల్లో మంజులా నీ ఎంత పడితీనే ఏమిటి సేవక గల్లా అంటున్నావు మంచిగా ఉన్నావు ప్రపోజ్ చేస్తానా తప్ప ఏ చీ మూర్ఖుడా అవో మట్టెలు ఉన్నాయి పెయింట్ అయింది అవ్వా నీకెవరు ఏర్పడుతులేరా మంచిగా ఉన్నావు నిఘా మళ్ళీ పండు అనుకోని ఆశపడ్డా అమ్మా మీ యొక్క నామాంకితము మీ యొక్క పూర్వ పట్టణము మీ యొక్క స్థితి మీ యొక్క నడక అంతా తెలపండి మహారాణి సేవక అవ్వా అయోధ్యాపురం పరిపాలించేటి ఆ, దశరథ మహారాజు గారి ఆ. రెండవ భార్యను అబ్బ కొడుకు మా రాజు పెయింట్ రానివా నా యొక్క నామదేహము కైకాయ అందరు కైకాదేవి రెండో భార్యవా అవును సేవక రెండంటే రెండేనా మొదటి భార్య కంసాల్యాదేవి ఆ, రెండవ భార్యను కైకను ఆ. ఇంకో చిన్న భార్య సుమిత్రాదేవి ఉంది ఎందుకు మరి భర్తలు చేసుకున్నాం మేము చేసుకున్నాం మరి నేను చేసుకుంటా అంటే మా బుజ్జి ఒప్పుకోవట్లేదు కదా బ్రతిమిలాడు అయితే నువ్వు బతినాడితేనే ఒప్పుకున్నావా సరే అవ్వా నీకు
పిల్లలు లేక గిట్లా చేసుకున్నాడా? నాకు కుమారుడు భర్తుడు. కొడుకున్నాడా? భరతుడా నీ కొడుకు? భర్తరాజేంద్రుడు. బిడ్డు అయిందవ్వ, ఇంకేమన్నా ఉన్నదా? అదేనో ఒక్కడేనా? ఒకడే కుమారుడు. అదేనో ఇంకెవరన్నా? అదేనో. సరే మహారాణి, సేవక ఎక్కడికి పోతాను కదా? మా యొక్క భర్తల దగ్గరికి పోవచ్చున్నదాను. అంతఃపురానికి వెళ్తున్నారా మహారాణి? అవును సేవక. అలాగే రండి, వెళదాం. పట్టది ప్రాణేశ్వర మీదికే వందనములు. నామం సుమిత్రయందురుగా అయోధ్యాపురి అధిపతురాలు నామము సుమిత్రయందురుగా అయోధ్యాపురి అధిపతుడను నా నామం సుమిత్రయందురుగా అయోధ్యాపురి అధిపతురాలను నామము సుమిత్రయందురుగా దశరథ రాజు చిన్న భార్యనే దయగల దానను వినరమ్మా దశరథ రాజును చిన్న భార్యను దయగల రాలను వినవమ్మా తెలియలందరూ సేవలు చేయుట తెలియను సుమిత్ర వినరమ్మా చెలియలందరూ సేవలు చేయక చెలియను సుమిత్ర వినరమ్మా బామలందరూ గుని ఆడగనే బామను సుమిత్ర వినరమ్మా బామలందరూ కొనియాడగనే బామను సుమిత్ర వినరమ్మా ఇలింపు చోట తెలియించదరా ఇరవొందరయే ఒడయములో నా ఇంపు తోడ తెలియించెదరా వెళ్ళప్పుడు మా గురు